హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్. ఈరోజు నేను ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి. ఏంటంటే నిన్న మా ఇంటికి ఎగ్జాక్ట్లీ 12:30 ఆ టైంలో ఒక అతను వచ్చాడు. దాదాపుగా అంటే కనుక తను 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి నన్ను చూడటం కోసం మా ఇంటి దాకా వచ్చారు. వస్తే నేనేం చేశానంటే ఒక 5 మినిట్స్ తనతో కూర్చొని మాట్లాడాను. 5 మినిట్స్ బ్యాక్ ఏమైందంటే కనుక ఆల్మోస్ట్ నేను స్టాక్ మార్కెట్లో రూ. 10,000 ప్రాఫిట్ తోటి అప్పటికి నేను ఉన్నాను. రూ. 10,000 నాకు వచ్చాయి. సో నేను వెళ్ళి ఏంటంటే కనుక తనతో మాట్లాడి ఒక 5 నిమిషాలు, జస్ట్ ఒక 5 నిమిషాలు. సో తర్వాత వచ్చి చూసుకునేసరికి ఏంటంటే దాదాపుగా రూ. 45,000 లాస్ అయ్యింది. స్టాక్ మార్కెట్ ఏంటంటే కనుక దాదాపుగా ఒక 120 పాయింట్లు ఎంతో కిందికి వచ్చింది. నేను అప్పుడు నాకు తెలుసు ఒకవేళ ఇట్లా ఏమన్నా అంటే ఒకటేంటంటే నేను స్టాక్ మార్కెట్లో వాడే స్ట్రాటజీకి స్టాప్ లాస్ ఉండదు. అంటే హెడ్జింగ్ చేసుకుంటూ వెళ్తాను, దానికి స్టాప్ లాస్ అయితే ఏం పెట్టుకోము. సో ఆ 5 నిమిషాలు నేను ఉండడం వల్ల ఏమైందంటే దాదాపుగా రూ. 45,000 లాస్ వచ్చింది. ఆయనకి ఏం అదేం పెద్దది నేను చెప్పేది కూడా ఏముండదు ఒక 5 నిమిషాలు కనిపిస్తే కనుక. అండ్ ఇంకొకటి ఏంటంటే దరిద్రము, ఆ 44,000 లాస్ ఏదైతే ఉందో దాన్ని అది నెక్స్ట్ డేకి మార్కెట్ ఒకవేళ మేబీ పెరగచ్చేమని క్యారీ ఫార్వర్డ్ చేశాను. సో మండేకి అది ఇంకా లాస్ రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే కనుక ఒకవేళ నేను మార్కెట్ను చూస్తూ ఉంటే కనుక ఆ లాస్ రాకుండా నేను కవర్ చేసుకొని ఇంకొంచెం ప్రాఫిట్తో బయటపడుతుంది. నా స్ట్రాటజీలో హెడ్జింగ్ చేస్తాను. నాకేం అర్థం కావట్లేదండి. ఎట్లా అంటే కనుక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నా జీవితం చాలామంది ఎదవల్ని చూసాను నేను. ఎవరిని అంటే కోర్స్ పేరుతో జనాల్ని మోసం చేస్తూ వాళ్ళకి ఏమీ లేకపోయినా ఏదేదో మాయలు చెప్పించి ఇవి చేయాలి అవి చేయాలి అని రకరకాలన్నీ అంటగట్టేసి అంటే ఇవన్నీ చేస్తూ మోసం చేస్తూ అండ్ ఒకడైతే కనుక ఆయనకు 5,000 వ్యూస్ కూడా రావు, ఆయన రూ. 20,000 కోర్స్ అని నాకు తెలిసిన ఒక 5-6 మందికి అమ్మాడు. సో అందులో చూస్తే ఏది లేదు. సో ఇలా ఎంతోమంది లాస్ అవుతున్నారనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్లో కోర్స్ అనేది పెట్టాను. సక్సెస్ అయిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఆ కోర్సు ఇంట్రో వీడియోలో క్లియర్గా చెప్పాను, అయ్యా ఒకటి మీకు ఇది పనికి రావచ్చు, ఒకవేళ ఫ్యూచర్లో మీకు పనికి రాకుండా పోవచ్చు, బాధపడను అంటేనే దీన్ని తీసుకోండి అని. అక్కడ ఏమవుతుందంటే ఎంతోమంది చదువురాని వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతో యూట్యూబ్ కోసం తెలుసుకొని ఎంతోమంది బీభత్సంగా సక్సెస్ అయ్యారు. చాలా ఈవెన్ 2 కాళ్ళు లేని అతను కూడా యూట్యూబ్లో నా కోర్సు నా టిప్స్ తెలుసుకొని నేను చెప్పిన మాటలు విని ఆయన శుభ్రంగా సంపాదించుకుంటున్నాడు. యూట్యూబ్లో సంపాదించుకుంటున్నారు, చాలామంది బాగుపడ్డారు, ఇది హ్యాపీ. అండ్ ఎంతోమంది సంకనాయిపోతున్నారు. ఇది అంటే వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఎవరు చూస్తున్నాడు అయ్యా, నా బాధ అదే. 5,000 నేను కోర్స్ అని పెట్టిన కూడా పూర్తిగా చూడరు, పోనీ 3,000 అని చెప్పిన కూడా ఎవరు పూర్తిగా చూడరు. సో ఫైనల్గా నేను అర్థమైంది ఏంటంటే మీ అందరి ఆశీస్సుల వల్ల, దేవుడి దయ వల్ల ఈరోజు నేను స్టాక్ మార్కెట్లో చాలా బాగా సంపాదించుకుంటున్నానండి. అరౌండ్ అయితే 15 రోజుల్లో రూ. 1,00,000 కూడా నేను సంపాదించాలనుకుంటా. అంటే వేరేది ఏది నాకు వద్దు. ఈవెన్ ఏంటంటే నేను ఏ యూట్యూబర్కి ఎలాంటి టిప్స్ నేను అనుకున్నాను, నేను చేసింది ఇంత అంటే నేనే మీరు మోసపోకూడదనే ఉద్దేశంతో యూట్యూబ్లో ఉన్న నిజాలన్నీ చెప్పి ఎలా చేసుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వాలి ఇవన్నీ నేను చెప్దాం అనుకున్నా. ఒక్క ఛానల్ ప్రమోషన్ చేస్తేనే నాకు 20,000 వస్తుంది. అలాంటిది ఏంటంటే ఈ ఒకరు ఇద్దరు నన్ను ఒక మాట అంటే కనుక తీసుకోలేను నేను. సో గత 30 రోజుల నుంచి నేను ఎవ్వరికి ఏ కోర్సు కానీ, ఏ టిప్స్ కానీ, ఎలాంటి యూట్యూబ్ సంబంధించిన ప్రమోషన్స్ కానీ ఏదే కానీ నేను చేయట్లేదు. ఎందుకంటే నేనే ఇది ఎట్లా అంటే వాళ్ళని బతకని తెలుసుకొని బాగుపడిని అని చేస్తున్న పని అనొచ్చు. మరి అదేదో ఫ్రీగా చేయొచ్చు కదా అంటే గతంలో నేను ఫ్రీగా చాలామందికి చేశాను. ఒకరికి ఇద్దరు కాదు, కొన్ని వందల ఛానల్స్, మిలియన్లు లక్షలు సబ్స్క్రైబర్లు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరు కృప ఇవ్వలేదుగా. మంజులాంటి గారు ఉన్నారు, వృద్ధాశ్రమం పెట్టి ఆమెకు 5 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆవిడకి నేనే సపోర్ట్ చేసింది మొత్తం నేనే. సో ఆవిడ దగ్గర ఎప్పుడో ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదే. ఆడు విలేజ్ విహారీ, మనమేమైనా ఒక రూపాయి ఇచ్చేయడం అడగండి. మన ఇస్మార్ట్ వినోద్ వాడు, అంత పత్తిపాటి, మదీనాటాక్స్ వీళ్ళందరూ అంటే ఒకప్పుడు బాగున్నారు వాళ్ళు, ఇప్పుడు ఎట్లా ఉన్నారో నాకు అసలు ఈవెన్ నేను యూట్యూబ్ నా ఛానల్కే నేను పట్టించుకోవట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు నేను 1 రూపాయి కూడా తీసుకోకుండా పెద్ద పెద్ద పేర్లే కండి, చిన్న చిన్న పేర్లు కుప్పలు చెప్పొచ్చు. నేను ఇంకా లక్షలు నా దగ్గర సబ్స్క్రైబర్లు తెచ్చుకున్న వాళ్ళు. బట్ నెల రోజుల నుంచి నేను ఎన్ని మానేసి నా పని నేను బతుకుతున్నానండి. దయచేసి ఏంటంటే కనుక ఇప్పుడు నేను ఈ నెల రోజుల నుంచి రిప్లై ఇవ్వట్లేదు కదా, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఈవెన్ ఎవరికి కోర్స్ అనట్లేదు, ఎవరికి టిప్స్ చెప్పట్లేదు. సావండి మీ సావు మీరు సావండి. ఎందుకంటే ఒక్క డౌట్ మిమ్మల్ని ఒక టెక్ ఛానల్లో మీరు అడిగినారంటే 5,000 నుంచి 6,000 రూపాయలు వసూలు చేస్తారు తెలుసా మీకు.
మీరు ఆ 5,000 6,000 మిమ్మల్ని అడిగింటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నిజంగా అట్లాంటి వాళ్ళు మీరు చేసే తప్పులు వాళ్ళన్నీ మీకు మంచి చెప్తారు. మీరు ఏ ఏ తప్పులు చేయాలనో వాళ్ళు ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే అవే వాళ్ళ పెట్టుబడి. మీరు తప్పు చేస్తేనే కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు 5,000 వసూలు చేసేది. సో వాళ్ళందరూ దేవుళ్ళలా ఉండారు. నిజంగా కష్టపడేటోళ్ళం మనం ఎదవల్లా మిగులుతున్నాం. నాకొద్దండి, నా బతుకు నేను బతుకుతున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దయచేసి ఏంటంటే ఇంటి దాకా వచ్చిన వాళ్ళని పంపిస్తే, ఇప్పుడు అతను 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి అన్నా నీ అభిమాని అన్న యూట్యూబ్ నేర్చుకోవాలనుకుంటున్నా కొన్ని టిప్స్ చెప్పన్నా అంటే అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు పంపించడం ఇష్టం లేక ఇంత మొహమాటంతో ఈరోజు నాకు దగ్గర దగ్గర అంటే ఇప్పటికి 40,000, ఇంకా అరౌండ్ ఇంకా రేపు మార్కెట్ ఓపెన్ అయిందంటే ఇంకొక 20,000-25,000 లాస్. అంటే దాదాపు అంటే ఇది ఇట్లా చాలా జరిగాయండి. గతంలో కూడా చాలా జరిగాయి. ఏంటంటే ఇవెందుకు నాకు అవసరమా, అతి మంచితనం నాకు దూల తీర్చింది. సో నేను ఎవ్వరికి ఏది చెప్పకూడదు, వాళ్ళు సావాలు చస్తుంటారు, మన బతుకులు మనవి అనేటట్టుగా నెల రోజుల నుంచి నేనైతే ఇలాగే ఉన్నాను. వీలైతే కనుక నేను ఫ్రీగా మీకు చెప్పడానికైనా ట్రై చేస్తా. దయచేసి అయితే కనుక మా ఇంటికి అయితే ఎవరు రాకండి. అంటే ఒకటి నేనేమనుకున్నానంటే ఈ డబ్బులు అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టానంటే, ఒకడు మన దగ్గర డబ్బులు తీసుకొని వాడు సక్సెస్ అయ్యాడు, డబ్బులు లేకుండా ఒకరికి మన ఛానల్ సపోర్ట్ చేసామనుకోండి, మన బ్రెయిన్లో అది వాడు ఒకవేళ సక్సెస్ అవుతాడు మనం ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాం. తర్వాత ఏమవుతుందంటే వాడు మనల్ని పట్టించుకోవడం మానేస్తాడు. అది వాడి తప్పు కాదు, హ్యూమన్ సైకాలజీ. అంటే వాడి అవసరం మనకున్నంతసేపు వాడు ఏం చేస్తాడంటే అన్న 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 మెసేజ్ చేస్తాడు. వాడు సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తాడు, మనం రిప్లై ఇచ్చినా కూడా వాడు మెసేజ్ పెట్టినా కూడా వాడికి లేట్గా రిప్లై అవ్వచ్చు, వాడు కుదరకపోవచ్చు, వాడు బిజీ అయిపోవచ్చు. ఎందుకంటే అన్ని రోజులు ఫ్రీగా ఉండేటోడు సడన్గా వాడికంటూ పని దొరికితే వాడు సక్సెస్ అవుతాడు, బిజీ అవుతాడు. సో ప్రేమగా మాట్లాడిన వాడే మనకు దూరం అయిపోతారు. అది గతంలో నేను చాలా చూశానండి. సో అదే డబ్బులు తీసుకున్నామనుకో, ఎంత అండి ముష్టేసినట్టు వాళ్ళు 2,000 3,000 రూపాయలు. వాడికి ఎన్ని తెలిసినా 20 వీడియోస్ ఇచ్చి 15 రోజులు 20 రోజులు నెల రోజులు వాడికి ఏ డౌట్ వచ్చినా చెప్పుకుంటా అన్ని చేశానండి. నేను కుక్కలా కష్టపడ్డాను. కొంతమంది అంటుంటారు ఏంటంటే నెంబర్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసినాడంట. నాకు ఎంత నవ్వు వచ్చింది ఆ మాటిని. అరే నాన్న, నేనైతే కనుక నా దగ్గర కోర్స్ తీసుకుని వెళ్ళేటప్పుడు నా మొబైల్ గోవాలో నేను టూర్లో ఉన్నప్పుడు నా మొబైల్ పోయింది. నా మొబైల్ పాడైపోయింది, ఐఫోన్. సో నేను వెంటనే లడ్డు రెడ్డి నెంబర్ ఇచ్చాను. లడ్డు రెడ్డి నెంబర్ ఇచ్చేసి ఏం చేశాను అంటే 10 రోజులు దీనికి కాల్ చేయండి అని చెప్పా. 10 రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చా. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను వెంటనే వెళ్ళి ఐఫోన్ అడిగాను. అది రిపేర్ కాదన్నారు వాళ్ళు. అంటే నాకు అర్థమై దాంట్లో నాకు చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది, అందుకోసం నేను సిమ్ మార్చలేకపోతున్నా వాట్సాప్లో. ఎప్పటికైనా ఫ్యూచర్లో రిపేర్ చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో. సో వెంటనే నేను వేరే ఐఫోన్ తీసుకొని వేరే నెంబర్ ఇచ్చేసి ఏం చేశాను, వేరే ఐఫోన్ తీసుకున్నా, వేరే నెంబర్ ఇచ్చాను. ఇచ్చి మీరు వెళ్ళి ఇప్పుడు చూడండి, నేను ఈరోజు చెప్తున్నాను కాదు కదా, ఎప్పుడో ఏప్రిల్ 2024 కాదు, 9 నెలల కిందట లడ్డూరెడ్డి యూట్యూబ్ ఛానల్లో నాది ఉంటుంది. అయ్యా 10 రోజులైంది, నా నెంబర్ పనిచేయలేదు, ఇది నా కొత్త నెంబర్, ఇది నాకు మెసేజ్ చేయండి, ఎవరైనా నా దగ్గర కోర్స్ తీసుకునేటోళ్ళు కానీ అందులో ఉంటుంది. ఎవరినీ లేదండి, నేను కొన్ని వందల వేల డౌట్స్ చెప్పుకుంటూ ఎంతోమంది సక్సెస్ఫుల్ యూట్యూబర్లా తీర్చిదిద్ది బాగా సంపాదించుకుంటారు. ఎన్ని కావాలో చెప్పండి, నా దగ్గర అసలు అయితే ఆ షాట్లో పట్టవు. కొన్ని వందల క్లిప్స్ ఉంటాయి నా దగ్గర, వీడియో క్లిప్స్. నేను ఎప్పుడు మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకుంటే రేపు కదా, పోనీ బెస్ట్ యూట్యూబ్ కోర్సు వేరే వాడు ఎవడు చేస్తున్నాడో 20,000 రూపాయల కోర్సు, వాడి వల్ల ఎంతమంది సక్సెస్ అయినారు రమ్మనండి, నేను చూపిస్తాను నా వల్ల ఎంతమంది సక్సెస్ అయినారు అనేది. నేను ఎన్ని కామెడీ మాటలండి, ఎందుకంటే మంచి చేద్దాం అనుకున్న ప్రతిసారి మనకి బొక్క పడుతూనే ఉంది. అంతెందుకండి, ఇప్పుడు నిజంగా నాకు డబ్బులే కావాలి, కోర్స్ ద్వారా నేను డబ్బులే సంపాదించాలనుకుంటే నేను అరౌండ్ వచ్చేసి 4.5 lakh 5 lakhs దగ్గర 5 లక్షలు స్టాక్ మార్కెట్లో సంపాదించా 1 yearలో. 7 లక్షల ఇన్వెస్ట్మెంట్తో, 7 లక్షల ఇన్వెస్ట్మెంటు, 7.5 ఎంతో 7 లక్షల ఇన్వెస్ట్మెంట్ తోటి 5 లక్షలు సంపాదించాను ఈ 1 yearలో. అంటే చాలా పెద్ద రిటర్న్ అది, దాదాపు అంటే ఒక 60% రిటర్న్. సో దీన్ని నేను ప్రూఫ్గా పెట్టుకొని ఇప్పుడు డబ్బులే లేకుండా ఎవరు అన్నా నా దగ్గర డబ్బులు లేవన్నా, అన్న ప్లీజ్ అన్న నేను బతకలేకపోతున్నా అన్న, నాకు ఇదే దారి అన్న, యూట్యూబ్ నేర్పించన్నా అనేటోటి దగ్గర 3,000 తీసుకోవడం కరెక్టా? నాది ఆల్రెడీ 20 లక్షలు పోయింది బ్రదర్, నీకు ఎంత కావాలో చెప్పు, నాకు స్టాక్ మార్కెట్ నేర్పించు అనేటోళ్ళకి స్టాక్ మార్కెట్ నేర్పించడం కరెక్టా? మనకు డబ్బులే కావాలి, కోర్స్ చేయాలంటే నేను సెకండ్ దారిని చూస్ చేసుకుంటాను కదా, చాలా ఈజీ అండ్ ఎక్కువ మనీ కూడా సంపాదించవచ్చు. ఎందుకంటే లాస్ చాలా తక్కువ అండి. నేను చేసే వర్క్లో స్టాక్ మార్కెట్లో
అంటే మిగతా అది 90 మంది డబ్బులు పోగొట్టుకుంటున్న మాట వాస్తవమే. అండ్ దీని వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో నేను పడ్డ కష్టం కుక్కలాగా కష్టపడ్డాను. ఒక 3 సంవత్సరాలు రోజుకు 16 గంటలు. అంటే అది వేరు. ఊరికైతే మనకి ఏది రాదు. సో, నేను నిజంగా నాకు కోర్సుల ద్వారా డబ్బులే కావాలనుకుంటే నేను ఇది చేసేవాడిని. ఏది స్టాక్ మార్కెట్ ఇట్లా. నేను అనుకున్నాను ఏదోలేబ్బా! నేను చెప్పేది ఒకటేంటంటే దయచేసి ఇలా ఇంటికి రావడం ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే నేను అది స్టాక్ మార్కెట్ టైంలో నాకు ఒక 10 నిమిషాలు చాలు. నేను హెడ్జ్ చేయకపోతే అనంటే అది చాలా పెద్ద లాసులుగా కన్వర్ట్ అవుతుంది. మొన్న ఒకసారి అట్లనే జరిగింది. అదైతే దాదాపుగా అయితే కనుక నాకు ఇప్పటికి నెల రోజులు పట్టింది ఆ లాస్ని నేను కవర్ చేసుకోవడానికి. ఒకే రోజు దాదాపుగా అంటే 1,00,000 పైనే అబోవ్ 1.5 lakh 1,00,000 పైనే లాస్ వచ్చింది నాకు. మొన్న ఒకసారి సేమ్ సిచ్యువేషను. సో, అందుకోసం నేను చెప్పేది ఏంటంటే గనక లేదండి నేను ఎవ్వరికి ఏ కోర్సులు కానీ, ఏ టిప్స్ కానీ, ఎలాంటివి కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనుక నేను ఇవ్వట్లేదు. నా ఇంట్రో వీడియోలో నేను క్లియర్‌గా చెప్తానండి. ఏంటంటే, అయ్యా ఇది కేవలం డబ్బులున్న వాళ్ళ కోసమే. 3,000 రూపీస్ నాయి పోయినా పర్వాలేదు. కుప్పలు వేశాను అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అని. ఎందుకు ఇది మాట చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పేవి టిప్స్. దగ్గరుండి సక్సెస్ చేయడం కాదు. నువ్వు ఎలా సక్సెస్ అవ్వాలనేది నేను చెప్తాను. బట్ అక్కడ ఏమవుతుందంటే గనక వాళ్ళ దగ్గర కొద్దిగన్నా టాలెంట్ ఉండాలి కదండీ. ఇప్పుడు యూట్యూబ్‌లో ఒక వీడియో పెడుతున్నామంటే కొంచెమన్నా ఇంట్రెస్ట్‌గా పెట్టుకునే కెపాసిటీ ఉంటే వాళ్ళకి నేను చెప్పే టిప్స్ విన్నారంటే వాళ్ళు అద్భుతంగా సక్సెస్ అయిపోతున్నారు. ఏ టాలెంట్ లేకుండా రోజు తీసే వీడియోలు తీసి మళ్ళా నా దగ్గర నేను చెప్పినటువన్నీ విని నేను చెప్పింది చేయడు. నేను చెప్పింది ఒకటే చేస్తాడు. ఏంటి తెలిసినా నేను 15 వీడియోస్లో మొత్తుకొని చెప్పంట అరే అయ్యా మీరు చేయాల్సిన వీడియోస్ ఇవి, మీరు పెట్టాల్సిన టైటిల్స్ ఇవి, మీరు పెట్టాల్సిన థంబ్నెయిల్స్ ఇవి అంటే వాడు అవి చేయడు. నా దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు నేను గమనించానండి. నా దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా చేసేది ఏంటంటే నేను 15-20 వీడియోస్లో చెప్పిన టిప్స్లో వాడు చేసేది పని ఒకటే. నేను ఏ టైంలో అప్లోడ్ చేయమన్నానో ఆ టైంలో అప్లోడ్ చేస్తాడు. అర్థమైందా? ఆ ఒక్కటే వాడు చేస్తాడు. నాకు వ్యూస్ రాలేదంటాడు. ఇన్ని రోజులు ఏ వీడియోలు తీసినాడో వాడు ఏ వీడియోలో తీస్తాడు. నేను చెప్పిన వీడియోస్ వాడు తీయడు. నేను చెప్పిన కేటగిరీ వాడు టచ్ చేయడు. ఏవైతే కనుక నేను చెప్పానో ఒక్కటే చేస్తాడు వాడు. కానీ వ్యూస్ రాలేదండి. సో నేను ఒక్కటే అనుకున్నా నాకెందుకు ఈ సోది అవసరమా? వద్దండి. నాకు నిజంగా హ్యాపీగా ఉన్నాను నేను నా లైఫ్లో. ఎందుకంటే నా ఫ్యూచర్ చాలా పెద్దది. అంటే అరౌండ్ ఒక 100 కోట్ల రూపాయలు నేను సంపాదించాలనుకున్నది నా లైఫ్ టైంలో. అంటే నాకు ఒక 30% రిటర్న్తో నేను జనరేట్ చేసుకుంటూ వెళ్ళినా నేను అనుకున్న నా గోల్స్ నేను అచీవ్ అవ్వగలను. ఒకవేళ దేవుడి దయ వల్ల నేను ఒక 60-70 ఏళ్ళు బతికితే, ఒక 60 years నేను బ్రతికానంటే కనుక నేను కన్న కళను నేను నెరవేర్చుకోగలను. సో ఆ కళలో ఇవేమవుతుందంటే కనుక ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ లాగా పనికొస్తున్నాయి. నాడేందో ఫ్యూచర్లో నేను ఒక 100 కోట్లు సంపాదించిన కూడా ఏ రాజు అలాగంటే నన్ను 3,000 పెట్టి మోసం చేశాడు రా అని. నాకెందుకండి ఇవన్నీ? నాకు ఏవి వద్దు. నాకు వద్దనుకొని నేను నా ప్రశాంతంగా నా జీవితాన్ని బతుకుతున్నా. నన్ను నాలాగా బ్రతుకునివ్వండి, ఓకేనా? అండ్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. చాలా బాగున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నాను. పిల్లలు బాగున్నారు, అంతా బాగున్నారు. ఎన్నిసార్లు చెప్తానండి, గత సంవత్సరం రోజుల నుంచి 2 ఏళ్ళ నుంచి ఇదే మాట చెప్తున్నా. రెగ్యులర్గా వీడియోస్ తీస్తా. నా వల్ల కావట్లేదు. కానీ చాలా బాధగా ఉంటుందండి. మీరు నిజంగా నాకు అంటే నా వీడియో చూసే ఒక 1000 మంది ఉంటారేమండి, ఒక ట్రూ ఫ్యాన్స్. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో తెలియదు, కానీ నేను 100 రెట్లు సఫర్ అవుతా. ఎందుకంటే నాకు ఇది ఇష్టమైన ప్రొఫెషన్. నాకు బయట ఎన్ని డబ్బులు వచ్చినా కానీ యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకొని వ్యూస్ వస్తే కనుక నాకు ఎంతగానో సంతోషంగా ఉంటుంది. సో వీలైతే కనుక నేను అతి తొందరలోనే వీలైతే మన వాళ్ళకు ఫ్రీగానే నేను కొన్ని టిప్స్ అవి చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. అండ్ ఇంకేం చెప్పాలి, సో అరౌండ్ నాకు స్టాక్ మార్కెట్లో అయితే ఒక 4 lakh 5 lakhs డబ్బులు వచ్చాయి. సో ఇక నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలనేది ఈ చుట్టుపక్కల మన నంద్యాల, ఆలగడ్డ, ఈ కడప, కర్నూలు ఇది ఉన్నారు కదా, మైదుకూరు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సిఏ స్టూడెంట్ ఉండి అది స్టాక్ మార్కెట్ ఇది ట్యాక్స్ గురించి బాగా తెలిస్తే నాకు కొంచెం చెప్తారా? అరౌండ్ నాకు 4 lakh ఎంతో అబోవ్ చిల్లర వచ్చింది. అండ్ నాకు చాలా అవసరం అండి. అది నేనేం మళ్ళీ స్టాక్ మార్కెట్ను ప్రమోట్ చేయడం కానీ, అరే మీరు రండిరా స్టాక్ మార్కెట్ డబ్బులు సంపాదించుకోవచ్చు అని కానీ పొరపాటున కూడా నేను చెప్పను. స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్క్. నేను ఒక 3 సంవత్సరాలు కష్టపడ్డాను. అది మళ్ళీ కొంతమంది అడగచ్చు, మీరు ఏ టిప్స్ వాడారు, ఏ ఫార్ములా వాడారంటే, ఇప్పుడు 100కు 90 సార్లు నేను డబ్బు సంపాదించే ఫార్ములా అని ఒక కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే పర్సన్కి చెప్పానంటే అతను కూడా దాన్ని లాస్ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది
మీరు నేర్చుకునే స్ట్రాటజీస్ వీటన్నిటికంటే కూడా మన మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మన మెంటల్గా ఎంత స్ట్రెంగ్త్గా ఉన్నాము అండ్ దెబ్బలు ఎన్ని తిని తట్టుకున్నాము అనే దాని మీద ఆధారపడి మన లాభ నష్టాలు అనేది ఉంటాయి. సో ఎవరైనా సరే పేపర్ రీడింగ్ చేసుకోండి, మంచిగా నేర్చుకోవడం తప్పులేదు. బట్ ఏంటంటే పేపర్ రీడింగ్ చేయండి, కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకోండి, తర్వాత ఒరిజినల్ మనీ పెట్టుకోండి. ఓకేనా? ఇది ఒకటి నేను స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకైతే చెప్తాను. సో మోర్ ఓవర్ ఏంటంటే పొరపాటున కూడా దీంట్లోకి రాకండి. మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ అర్థం చేసుకోండి. ఎందుకంటే 45,000 రూపీస్ అనేది నేను దాదాపు అంటే ఒక వారం రోజులు నా సంపాదన 5 రోజుల్లో పోయేది. అది కూడా ఏంటంటే కనుక నా తప్పు లేకుండా, నా తప్పు ఉండి ఒక ₹1,00,000 పోయినా కూడా నేను బాధపడను. అసలు నా తప్పే లేకుండా నేను 40,000 రూపాయల లాస్ అనేది అంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఓకేనా? సో ప్లీజ్ మా ఇంటికి అయితే ఎవరు రాకండి. నేను ఎవరికి ఏ టిప్స్ కానీ ఎలాంటి సలహాలు కానీ ప్రస్తుతానికైతే నేను ఇవ్వట్లేదండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఒకవేళ వీలైతే నేను ఫ్రీగానే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. చెప్పింది 10 సార్లు ఏం చెప్తున్నా అంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.